నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, ప్యాటర్న్ ఎలా ఉందో చెప్పేస్తా వినేయండి. సో పేపర్లో ఉండే కేటగిరీస్ ఇవ్వండి. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ జిఏ అంటే జనరల్ అవేర్నెస్. మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అండ్ 90 మినిట్స్ ఉంటుంది టైం మనకి. రైట్ అవుతే 1 మార్క్ అండ్ నెగిటివ్ అయితే 1/3 పోతుంది. సో ఈ సెక్షన్స్ ఇలా ఉంటాయి కదా, 4 వేరే వేరేగానే ఉంటాయి. మనకి టెక్నీషియన్ చూసుకుంటే అన్నీ కలిపిచ్చారు, బట్ ఇక్కడ సెక్షన్స్గా అయితే డివైడ్ చేశారు. మనం ఏ సెక్షన్కైనా జంప్ అవ్వచ్చు. అంటే మనం ఫస్ట్ రీజనింగ్ కావాలంటే రీజనింగ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ జనరల్ అవేర్నెస్ కావాలంటే జనరల్ అవేర్నెస్, అలా మనం కేటగిరీస్ అయితే జంప్ అవ్వచ్చండి. ఫస్ట్ రీజనింగ్ విషయానికి వస్తే నేను 30కి 28 అటెంప్ట్ చేశానండి. అందులో ఎన్ని రైట్ అవుతాయో నాకు తెలియదు, కానీ 30కి 28 అయితే నేను అటెంప్ట్ చేశాను. ఆ వదిలేసిన 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి బోడమస్ రూల్. ఇది ఎలాగిచ్చారంటే, నాకు ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమన్నారు, డివిజన్ మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ చేయమన్నారు. నేను అలా చేసి బోడమస్ రూల్ ఫాలో అయ్యి చేస్తే నాకు ఆన్సర్ 200స్లో వచ్చింది, బట్ ఆప్షన్స్ అన్నీ 700స్లో ఉన్నాయి. సో నేను ఇంకా అది అటెంప్ట్ చేయలేదు. అండ్ ఇలా 3 నెంబర్స్ ఉంటాయి కదండి, వాటి రిలేషన్షిప్ చూడమంటారు. అండ్ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏదైతే ఇలా సేమ్ రిలేషన్ ఫాలో అవుతుందో దాన్ని మనం చూస్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా నేను అటెంప్ట్ చేయలేకపోయాను. సో ఈ 2 అయితే నేను వదిలేశాను, మిగతా 28 అటెంప్ట్ చేశాను. సో రీజనింగ్లో నాకు గుర్తున్న వరకు అయితే క్వశ్చన్స్ అన్నీ ఎలా వచ్చాయో చెప్తాను వినండి. ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అడిగారండి సర్కులర్లో. అంటే ఇలా సర్కులర్ షేప్లో మనం సీటింగ్ అరేంజ్ చేస్తాం కదా, అలా అరేంజ్ చేసి పీకి క్యూకి మధ్యలో ఎవరున్నారు, లేదా టీ ఇచ్చి దానికి రైట్ సైడ్ ఎవరున్నారు, లేదా లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు. తర్వాత డిఎన్డి అంటే డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ అండి. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ అంటే ఏంటి అంటే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాగంటే, ఒక పి అనే పాయింట్ ఉంది, అక్కడి నుంచి ఒక పర్సన్ సౌత్కి 5 కిలోమీటర్స్ వెళ్ళారు, అక్కడి నుంచి రైట్కి 10 కిలోమీటర్స్ వెళ్ళారు. సో అలా డైరెక్షన్స్ వస్తాయి కదా, అలా డైరెక్షన్స్ చూసుకుంటూ లాస్ట్ ఎండ్ పాయింట్కి రీచ్ అయ్యాక పి నుంచి ఆ క్యూ ఎండ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ డైరెక్షన్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నాకు ఒక 2 వచ్చినట్టు గుర్తుందండి. సో 2 వచ్చాయి డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ అయితే. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇవైతే నాకు 3 పైనే వచ్చినట్టు గుర్తు. సో ఇలా సిరీస్ ఉండి ఇలా ఇచ్చి ఇలా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యేది 80 అండ్ 4 ఆప్షన్స్లో మనం చూస్ చేయాలి. సో అలాంటి ఆల్ఫాబెటికల్ సిరీస్ అయితే ఒక 3 వరకు ఇచ్చినట్టు గుర్తుంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్లో ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇది ఎలా ఇచ్చారంటే, హ్యాష్కి అర్థం ఏంటి అంటే ఫాదర్ అని, యాంపల్సెంట్కి అర్థం ఏంటి అంటే మదర్ అని. సో అలాగే ఇచ్చి ఏబిసిడి ఆ మధ్యలో హ్యాష్ ట్యాగ్లు ఇలా సింబల్స్ ఇచ్చి, ఇప్పుడు ఏ నుంచి లాస్ట్ ఒక పి ఉందనుకోండి, ఏకి పీకి రిలేషన్ ఏంటి, సో అలా ఇచ్చారు. సైలోగిజం అయితే ఒక 1-2 ఇచ్చినట్టు గుర్తండి. ఇలా మనం వేసుకుంటాం కదా, ఆల్ నన్ను, సో అలా ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది అని ఇస్తారు కదా, అలాంటి క్వశ్చన్స్ అయితే ఒక 1-2 ఇచ్చినట్టు గుర్తు. అండ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఇవి కూడా ఒక 2-3 ఇచ్చారండి. సో లెఫ్ట్ నుంచి ఒక రమేష్ అనే వ్యక్తిది 8th ప్లేస్ అయితే, ఇటు నుంచి 7th ప్లేస్. సో ఎన్ని మంది ఉన్నారు మధ్యలో, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎన్ని మంది, సో అలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బోడమస్ క్వశ్చన్స్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఇలా నెంబర్స్ ఇచ్చి బోడమస్ రూల్ ద్వారా సాల్వ్ చేయడం ఒకటిని, అండ్ ఇంటర్చేంజింగ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ అయితే నాకు 3 పడ్డాయండి. 3 క్వశ్చన్స్ పడ్డాయి, నాకు బాగా గుర్తు. ఎలాగంటే, ఇలా ఒక నెంబర్ సిరీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఫాలోడ్ బై ఆడ్, అంటే ఇప్పుడు 8 ఉంది కదండి, ఈ 8 అది ఫాలోడ్ బై ఈవెన్ అని అంటాం. ఎందుకంటే దీని ముందున్నది ఈవెన్ నెంబర్, వెనకున్నది ఆడ్ నెంబర్. సో అలాగా ఏ నెంబర్ ఉంది ముందు ఆడ్ వెనక ఈవెన్, లేదా ఏ నెంబర్ ఉంది ముందు వెనక ఈవెన్, లేదా ఏ నెంబర్స్ ఉన్నాయి ముందు వెనక ఆడ్, అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ మొత్తం సిరీస్లో అన్న ఈ క్వశ్చన్స్ మాత్రం నాకు 3 వచ్చాయండి నా షిఫ్ట్లో. ఇవేనండి నా షిఫ్ట్లో పడిన రీజనింగ్ క్వశ్చన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఆర్ఆర్బీ ఎగ్జామ్లో జరిగే ప్రాసెస్ కోసం ఒక వీడియో చేశానండి, తప్పకుండా చూసేయండి. ఇక్కడ 2 వీడియోస్ అటాచ్ చేశాను, క్లిక్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.